హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో 28 సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ఒక పావించు కింద ఖర్చుకి డ్రాయింగ్ వేయండి. 13 ఇంచుల లెంత్, హాఫ్ ఇంచు ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టుకోండి. శంక డౌను 5 ఇంచులు దింపుకోండి. నెక్ డౌను 8:30 దింపుకోండి. 9 ఇంచులు రెడీ, 8:30 అన్నిటికీ డ్రాయింగ్ వేయండి. చెస్ట్ 28, బాడీ లూజు, నడుము లూజు 24, షోల్డర్ ఒరిజినల్ 14. నేను రెడీమేడ్కి 9 పెడుతున్నాను, చిన్న సైజు కాబట్టి. 9 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోండి, హాఫ్ ఇంచు. ఇక్కడ 2:30 పెట్టండి. నెక్ డీప్ కిందము 2:30 పెట్టండి. చెస్ట్లో 4వ వంతు 7 ఇంచులు అవుతుంది, దానికి ఒక పావు ఇంచు కలుపుకొని 7:30 పెట్టండి. అలాగే నడుము 4వ వంతు 24లో 4వ వంతు 6 ఇంచులు వస్తుంది, 6 ఇంచులు పెట్టి 30 ఇంచు ఎక్స్ట్రా మార్క్ పెట్టండి. చిన్న డాట్ సరిపోతుంది, ఇంచు అవసరం లేదు, 30 ఇంచు పెట్టండి. అలాగే షోల్డర్ గార్డ్ ఎంత వచ్చిందో కొలుచుకొని ఇక్కడ డ్రాయింగ్ వేసుకొని మార్క్ పెట్టుకొని డ్రాయింగ్ వేసుకోండి. అలా సైడ్ డ్రాయింగ్ వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చుకి కూడా డ్రాయింగ్ వేసుకోండి. నేను ప్రతిదానికి మీరు గమనిస్తున్నారు లేదో, నేను ఆ స్క్వేల్ అంతా ఎంత ఉందో అంత వేలాడి పేసి చూపిస్తున్నాను. అది 1.5 వస్తుంది. మీకు ఇంకా కావాలితే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అలాగే నెక్ కూడా డ్రాయింగ్ వేసేయండి. షోల్డర్ గడ ఓ పావు ఇంచు డౌన్ చేయండి నెక్కి. అలాగే శంఖ గడ చిన్న మార్క్ పెట్టుకొని 1 ఇంచు మార్క్ పెట్టుకోండి. మన కరువు స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ నీట్గా ఎక్కడ కూర్చుంటుంది ఈ 3 మార్కులకి టచ్ అవ్వాలి. సైడు, సెంటరు, ఈ సైడ్ కూడా మార్క్ టచ్ అయ్యేలా చూసుకొని మార్కింగ్ వేసుకోండి. అలాగే నెక్ కూడా వేసుకోండి. ఓకే, ఇప్పుడు చుట్టూరు కట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, ఎక్కడెక్కడ నాట్లు పెట్టాలి, సైడ్ ఒకటి, షోల్డర్ నెక్ దగ్గర ఒకటి, ఇవి నాట్లు పెట్టుకోండి, సరిపోతుంది. శంఖ రౌండ్ మనకి 13.5 రావాలి, అంటే అందులో సగం 6:30 రావాలి. 6:30 వచ్చింది, అక్కడ వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ పెట్టుకోండి మార్కు. సెంటర్కి అలా ఫోల్డ్ చేసుకొని మార్క్ పెట్టుకొని ఒక డ్రాయింగ్ వేసుకొని 3.5 పెట్టండి మార్కు. మనకి 30 ఇంచే కదా ఎక్స్ట్రా తీసుకున్నాం. చూడండి, హాఫ్ ఇంచుకు ఒక పాయింట్ సెంటర్ పెట్టుకొని అటు ఒక 3 పుల్లీలు, ఇటు 3 పుల్లీలు 3 పాయింట్లు పెట్టుకుంటే సరిపోతుంది. డ్రాయింగ్ వేసుకొని సరిపోతుంది. 30 ఇంచే డ్రాయింగ్ మనకి డాట్ వెళ్ళాడు. అలాగే సైడు ఒక హాఫ్ ఇంచు తీసుకోండి, తగ్గించండి, కట్ చేసుకోండి ఒకవచ్చు డ్రాయింగ్ వేసుకొని. సెంటర్ కాట్ పెట్టుకోండి. అలాగే ఇప్పుడు వేస్ట్ పేపర్ తీసుకొని దానిపైన చుట్టూరు ఈ బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలా డ్రాయింగ్ వేసుకోండి. ఇది వేస్ట్ పేపర్ లెక్క. దీనికి ఒరిజినల్ ఫ్రంట్ పార్ట్ మళ్ళీ విడిగా కట్ చేయవలసి వస్తుంది. ముందు నేను వేస్ట్ కట్ చేస్తాను మన షేప్ ప్రిన్సెస్ కట్కి. చుట్టూరు ఎక్కడ ఎక్స్ట్రా రాకుండా సేమ్ అది ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకోండి డ్రాయింగ్. మార్కులు పెట్టుకోండి నెక్ దగ్గర, శంఖ దగ్గర, కింద కూడా సేమ్. ఇప్పుడు మనకు ఖర్చు ఎంత పెడతాం అంత ఎక్స్ట్రా డ్రాయింగ్ వేసుకోండి. తీస్తాం కదా, బ్యాక్ పైకి తీస్తాము. ఇప్పుడు ఇది వేస్ట్ పేపర్ లెక్క. శంఖ దగ్గర కూడా డ్రాయింగ్ వేసుకోండి.
ఇప్పుడు హాఫ్ ఇంచు మనం ఫ్రంట్ గుంట తీస్తాం కదా, హాఫ్ ఇంచు గుంటకి తీసుకొని మార్క్ పెట్టుకొని స్కేల్ తోటి మార్క్ వేసుకోండి సరిపోతుంది. అలాగే షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి డ్రాయింగ్ వేసుకొని అక్కడి నుంచి నెక్ మంది 5.5 రెడీ, ఓ పావు ఇంచు తక్కువ 5.5 పెట్టుకోవాలి సరిపోతుంది. 5.5 పెట్టి స్కేల్తో డ్రాయింగ్ వేసి ఇక్కడ 2.30 ఇంచులు పెట్టడం సరిపోతుంది. 2.30 పెట్టాలి. పైన 2.5 పెట్టాం కదా, ఇక్కడ 2.30 పెట్టి డ్రాయింగ్ వేసుకొని రౌండ్ స్కేల్ తోటి రౌండ్ గీసుకోండి. చూడండి, మీకు ఎంత రౌండ్ కావాలితో అంత చిన్న రౌండ్ కావాలితే కొద్దిగా స్కేల్లా కరువు తిప్పితే మనకి చిన్న రౌండ్ వస్తుంది, పెద్దది కావాలితే పెద్దది వస్తుంది. సైడ్ ఊక్స్ పట్టి వైపు కిందకి ఓ పావు ఇంచు క్రాస్కి వచ్చేలాగా డ్రాయింగ్ వేయండి. అలాగే ఇప్పుడు చెస్ట్ మిడిల్ లెంత్ 9 ఇంచులు, ఆ 9 ఇంచులు డ్రాయింగ్ వేసుకొని ఈ బ్యాక్ మీద ఫ్రంట్ ఒక పావు ఇంచు పెంచండి. అలాగే ఈ సైడు ఫ్రిన్సెస్ కట్కి 3.5 పెట్టుకోండి రెడీ మొత్తం ఖర్చులతోటి. అలాగే కింద సైడ్ 3 ఇంచులు పెట్టుకోండి, ఓ మార్క్ వేయండి. మనం ఇప్పుడు ఇందులో మధ్యలో ప్రిన్సెస్ కట్ చేయడానికి 1 ఇంచ్ పెట్టుకోండి సరిపోతుంది. నీట్గా డ్రాయింగ్ వేయండి. నేను ఎలా కరువు తీస్తున్నానో సేమ్ ఆ టైప్లోనే కరువుస్ తీసి వేయండి సరిపోతుంది. దీనికి మధ్యలో 1 ఇంచ్ సరిపోతుంది, ఎందుకంటే చిన్న సైజు కదా బ్లౌజు, మరీ ఎక్కువ పెట్టినా షేప్ అంతా లూజ్ వచ్చేస్తుంది. చూడండి, డ్రాయింగు ఒక హాఫ్ ఇంచుకి పైకి క్రాస్గా వేయండి. అలాగే సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచు పై డ్రాయింగ్ ఉంది కదా, ఆ డ్రాయింగ్లో కలిపేయండి సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కట్ చేసేయండి. మధ్యలో సెంటర్ పీస్ కూడా తీసిన తర్వాత ఇక్కడ శంఖ వైపు ఒక హాఫ్ ఇంచు అవసరం పావు ఇంచు తీయండి సరిపోతుంది. చూసారు కదా, ఫ్రంట్ రెడీ అయిపోయింది, పేపర్ కటింగ్ రెడీ అయింది. ఇప్పుడు ఒరిజినల్ లెక్క మనం మార్క్ పెట్టుకొని మనం ఆ ప్రిన్సెస్ కట్లో ఎక్స్ట్రా పావు ఇంచు ఖర్చు కలుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు నేను డ్రాయింగ్ వేస్తాను కదా, అలా డ్రాయింగ్ వేసుకోండి సరిపోతుంది. ఓకే, అలాగే ఇంకో ఆ సైడ్ది కూడా వేసుకోండి. ఓకే, ఇప్పుడు కటింగ్ చేసేయండి. ఇక్కడ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేయండి సరిపోతుంది. మనం జాయింట్ వేయాలి కదా, జాయింట్కి ఎక్స్ట్రా ఖర్చు మాట అది. అలాగే ఈ సైడ్ పీస్కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఈ సైడ్ అవసరం లేదు, 3 పక్కల అవసరం లేదు, ఓన్లీ ఆ జాయింట్ వేసి వైపు ఆ కరువు ఉంది కదా, ఆ ఫ్రించెస్ కట్ వైపు పావు ఇంచ్ ఎక్స్ట్రా మనం డ్రాయింగ్ వేసిన దాని మీద పావు ఇంచ్ ఎక్స్ట్రా కరెక్ట్గా నీట్గా కట్ చేసుకొని సరిపోతుంది. ఓకే, సైడ్ ఒక డ్రాయింగ్ వేయండి సరిపోతుంది, ఖర్చుకి మనకి డ్రాయింగ్ వేసుకుంటే సరిపోతుంది. కార్డ్ పెట్టుకోండి, ఖర్చు ఎంత పడతారో దానికి కూడా కార్డ్ పెట్టుకోండి. చూడండి, ఈ షేప్ ప్లస్ సేమ్ అలా వచ్చేస్తుంది. సెంటర్కి ఫోల్డ్ చేసుకొని డాట్కి మార్క్ పెట్టుకోండి, 2 ఇంచెస్కి పెట్టుకోండి సరిపోతుంది. అంతే, ఫ్రంట్ రెడీ అయిపోయింది. ఇందాక కట్ చేసింది మనం పేపరు, ఇప్పుడు కట్ చేసింది ఒరిజినల్ లెక్క, అంటే ఎక్స్ట్రా ఖర్చులు కలుపుకున్నాం కదండి అది. హ్యాండ్ 9 ఇంచులు ఎక్స్ట్రా పావు ఇంచు హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకోండి, 3 ఇంచులేమో డౌన్ దించుకోండి, దానికి దీనికి మార్క్ కలిపి మార్క్ పెట్టేసుకోండి.
6:30. హ్యాండ్ లూజ్ 9 ఇంచులు. నేను అన్ని కొలతలు పెట్టాను, మీకు సైడ్ పెట్టాను కాబట్టి నేను ఎక్కడెక్కడ గమ్మున మర్చిపోయినా కానీ మీరు సైడ్ చూసుకోండి నేను ఎంత పెడుతున్నానా లేదన్నది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మట్టుకి కామెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు గ్యారంటీగా. మీరు ఏదైనా వీడియో చేయాలన్నా కానీ నాకు కామెంట్స్ చేయండి, ఒక రోజు లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా చేస్తాను నేను. ఫ్రంట్ గుంట తీసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే బ్యాక్గ్రౌండ్ కూడా తీసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.